సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. పార్టీ అంటే తనకు కన్నతల్లి లాంటిదని, తమ నాయకుడు ఆదేశిస్తే పదవులను గడ్డిపోచలాగా వదిలేశామని చెప్పారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర రేవంత్ దని హరీష్ రావు విమర్శించారు. ఫ్యూచర్ సిటీ ఎందుకన్నా కేసీఆర్ ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు? మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తామన్నారు. ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది. నిధులు ఎలా సమీకరించాలో, ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా? గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన టోనీ బ్లేర్, బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు ఏం చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి వీడియో పెట్టుకొని చూడు, మర్చిపోతే. ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ఆర్బీఐ గవర్నర్ గౌరవనీయులు సుబ్బారావు గారు ఏం చెప్పిండ్రు ఒకసారి ఆ వీడియో చూడు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది. 3 రెట్ల జిఎస్డిపిని సాధించింది. 3 రెట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా. ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? నీకు నిజాయితీ ఎక్కడయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది. పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా, నిక్కచ్చిగా, నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి. అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్ చేస్తుందా అనబట్టివి. రేపు ఏడుంటావో తెలియని రకం నువ్వు. డిపిఆర్ వాపస్ తెస్తే మరి అనుమతులు ఎట్లు వచ్చినాయి మా హయాంలో? ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం? వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం. వెంటనే 3 రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం, ఇరిగేషన్ సెక్రటరీ పోవడం, ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా. మరి మీరేం చేసిండ్రు? మీరు నోర్లు మూసుకున్నారు. ఇవాళ మీ డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు నోరు మెత్తలేరు మీరు? 45 జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం నీది కాదా? ఇది నువ్వు రాసిన సంతకమే, నువ్వు పెట్టిన సంతకమే. మంచిగా చూడు పోయి. దీన్ని పక్కన పెట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నాడు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్లో బారిన దానికంటే డబుల్ గ్రావిటీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ద్వారా బారుతుంది. దాంట్లో 5 లిఫ్ట్లు. దీంట్లో ఉత్తదే కాలువ తవ్వితే, కాలడం పెడితే నారాయణపేట కొడంగల్లో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పడతాయి. అంటే నీ స్వార్థం కోసం, నీ కమిషన్ల కోసం ఇవాళ ఈ కాలువలు తవ్వకుండా పాలమూరు జిల్లాకు నువ్వు అన్యాయం చేస్తున్నావు.